ముచ్చటించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన కోసం ఇక్కడికి విచ్చేశారు. వారికి గౌరవాన్ని కలిగిద్దాం. దయచేసి కూర్చొని ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్లీజ్ అందరూ దయచేసి కూర్చోండి. ప్రస్తుతం మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అన్నదాత సుఖీభవ అలాగే ప్రధానమంత్రి కిసాన్ యోజన తరఫున మెగా చెక్ ను అందించడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. వారి చేతుల మీదుగా మెగా చెక్ ను అందించబోతున్నారు. దయచేసి అందరూ కూర్చొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి. 3,174 కోట్ల 42,90,000 రూపాయలు 46.86 లక్షల రైతు కుటుంబాలకు అందించడం కోసం సంసిద్ధం చేశారు. శ్రీమతి చెరువుగట్టి నాగలక్ష్మి గారు, షేక్ మున్నా గారు వారిద్దరి చేతుల మీదుగా స్టేట్ చెక్ ను అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొంటున్నారు. దర్శి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ అగ్రికల్చరల్ మినిస్టర్ గారు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. కన్నుల పండుగ చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే మరి దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెగా చెక్ ను అందిస్తున్నారు శ్రీమతి పులి సుబ్బరత్నమ్మ గారు అలాగే శ్రీ తేళ్ల పేరయ్య గారు. వారి చేతుల మీదుగా దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెగా చెక్ ను వారికి అందిస్తూ ఉన్నారు. 29 కోట్ల 6,55,000 రూపాయల చెక్ ను అందిస్తున్నారు. దర్శి నియోజకవర్గం నుంచి 42,871 రైతు కుటుంబాల వారికి ఈ లబ్ధి చేకూరుతుంది. దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. రైతుకి మరి సాయం అందించడం కోసం అన్నదాత సుఖీభవ, అన్నం పెట్టిన అన్నదాత ఎల్లప్పుడూ చల్లగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో అన్నదాత సుఖీభవ కార్యక్రమం తరఫున ఈ 2 మెగా చెక్కులను వారికి అందించడం జరిగింది. లబ్ధిదారుల ద్వారా ఆ మెగా చెక్కులు వారికి చేరతాయి. ఇక భూమాతను నమ్ముకున్న వారు ఎప్పటికీ గొప్పవాడే. మరి అలాంటి నిరపాయకరమైనటువంటి ఆర్గానిక్ మెటీరియల్ తోటి పండించినటువంటి పంటల ఉత్పత్తులు ఆరోగ్యానికి దివ్యౌషధాలు, అమృత తుల్యంగా ఉంటాయి అని చెప్తూ మురళి గారి చేతుల మీదుగా దేశీయ బియ్యం, సన్న ముత్యాల బియ్యంతో సహా మరి 4 రకాల బియ్యం ఉత్పత్తులు వారు అందిస్తారు. శ్రీ మురళి గారి చేతుల మీదుగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారికి బహుమతిగా అందిస్తున్నారు. శేషమ్మ గారు పండ్లు, శివపార్వతి గారు వేయించినటువంటి కందిపప్పు, అలాగే విజయమ్మ గారు కూరగాయలు, సునీత గారు మునక్కాయలు. ఇవి ఆర్గానిక్ భూదేవి ఇచ్చినటువంటి బహుమతులు వారి చేతుల మీదుగా అందుతున్నాయి. ఇక దయచేసి కూర్చున్నట్లయితే మట్టిని నమ్ముకుంటే ఆ మట్టి వాసన అమృత తుల్యంగా ఒక సుగంధంగా వెల్లివిరుస్తుంది. అందరూ దయచేసి ఆశీనులు కండి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి ప్రసంగాన్ని మనం ఇప్పుడు ప్రారంభించబోయే ముందుగా దయచేసి మీరు కూర్చున్నట్లయితే మీకు వారితో మాట్లాడే అవకాశం కలుగుతుంది. ప్రశ్నోత్తరాల సెషన్ ఇప్పుడు ప్రారంభం అవుతుంది. దయచేసి మీరు కూర్చున్నట్లయితే మీకు ఏవైనా సందేహాలు, లేడీస్ ని తొక్కేస్తున్నారండి అందరూ, కొంచెం లేడీస్ కి అవకాశం ఇవ్వండి, ముందుకు రానివ్వండి. మహిళలు దయచేసి పురుషులంతా కూడా కోఆపరేట్ చేయాలి. మహిళా మణులకు అవకాశం ఇవ్వండి, వారిని కూడా ప్రశ్నించడానికి ముందుకు రావాల్సిందిగా. వెల్కమ్ సార్. నమస్తే సార్, నా పేరు అనుష సార్, శంకరాపురం విలేజ్ సార్, ముల్లమూరు మండలం, ప్రకాశం జిల్లా సార్. నేను నా సొంత గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో పండిస్తూ వ్యవసాయం చేసుకుంటూ సొంత పనులు పిల్లలను చూసుకుంటూ చాలా కష్టపడుతున్నాను సార్.